హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జానకి అరెస్ట్ కావడంతో శ్రీను, శౌర్య, ఆద్య, రామ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఇలా ఎడముఖం పెడపడంగా ఉంటే ఇప్పుడు అత్తయ్యని బయటకు తీసుకురావడం చాలా కష్టంలో, కాబట్టి ముందుగా వీళ్ళని కలపాలి, ఏదో ఒకటి చేద్దాము అని శౌర్య శ్రీను మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, నువ్వు నీ భార్యని పిలువు, నేను నా భార్యని పిలుస్తాను అని శ్రీను అంటారు. ఆద్య 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 అని శ్రీను శౌర్య అని రామ అని పిలవడంతో ఇద్దరు అక్కడికి వస్తారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అని ఇద్దరు చెప్పడంతో అది ఎప్పటికీ జరగదు, నేను తనతో మాట్లాడడం కుదరదు అని ఆద్య, అవును అని రామ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. చూడండి, మా కోసం కాకపోయినా, మీకోసం కాకపోయినా, అత్తయ్య కోసమైనా మీరిద్దరూ కలవాలి అని శౌర్య శ్రేణి ఇద్దరు బతిమలాడుతూ ఉంటారు. లేదు, కుదరదంటే కుదరదు అని ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు. సరే, అత్తయ్య గురించి వాళ్ళకి అవసరం లేనప్పుడు మనకెందుకు బొరో, మనకు అవసరం లేదు, వెళ్దాం పద అని శ్రీను శౌర్య అనుకుంటూ ఉంటే ఆగండి అంటూ రామ, ఆద్య ఇద్దరు పిలుస్తూ ఉంటారు. సరే, అమ్మ కోసం నేను తనతో మంచిగా ఉండడానికి రెడీ అని తను చెప్పినట్లు చేస్తాను, ముందు అమ్మని బయటకు తీసుకురావాలి అని రామ అంటే, అవును పెద్దమ్మ బయటికి వచ్చే వరకు నేను కూడా తనతో మంచిగా ఉండడానికి రెడీ, తనతో మాట్లాడతాను, కలుస్తాను అని ఆద్య చెబుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, శ్రీను ఏమో ఆద్య చేతిని ఇద్దరు చేతులను ఒకరినొకరు ఆద్య రామ చేతులను కల్పిస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కలిసిపోవటంతో అమ్మయ్య అని శ్రీను శౌర్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏ విధంగా జానకిని బయటకు